నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. తెలంగాణలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల వేళ మాటల యుద్ధం కొనసాగుతుంది ప్రధాన పార్టీల మధ్య. తాజా అంశాలపై మాట్లాడదాం. ప్రధానంగా నిన్న మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ మాదిగల వ్యతిరేక పార్టీ 17 లోపు టికెట్లు కేటాయించకపోతే మాత్రం యాత్ర చేపడతా అని చెప్పారు. చేయమను, చూస్తాం మేము కూడా. చేయమనండి, ఆయనకు జాతి మీద ఎంత ఉందో. చాలా ప్రేమలు ఉన్నాయి కదా. ఎవరిని అడిగిపోయిండు బీజేపీల దగ్గరికి? ఎవడు కాలు మొక్కి ఏనికి పోయిండు? ఎవరిని అడిగిపోయిండు? ఏ జాతి బిడ్డలు? మా జాతి బిడ్డలను అడిగిపోయిండు ఆయన ఎవరు మా పార్టీ గురించి మాట్లాడడానికి? ఇన్ని రోజులు ఆయన మీద ఎందుకు మాట్లాడలేదంటే పార్టీలకు అతీతంగా ఉద్యమంలో ఉన్నాడు. నేను కూడా ఉద్యమంలో పనిచేసిన ఏబిసిడి వర్గీకరణ చేసిందని నా పేరు కూడా ఎప్పుడైనా ఏ పార్టీలు ఉన్నా నాకు చెప్పడం, నాకు ఆడబిడ్డ నా పేరు చెప్పలేదు. పోని నీ దుర్మార్గంలో నువ్వు కూడా వివక్షత చూపిస్తున్నావు అందరిలాగా అనుకున్నాను, క్షమిస్తున్నాను నేను. కానీ ఇవాళ నా పార్టీని పట్టుకొని నువ్వు మాట్లాడక నువ్వెవరు? అసలు నీకు ఇచ్చిన రైట్ ఏంటి? నువ్వు ఎలక్షన్లో ఇంత లెవెల్ ఉంటే ఒక ఎలక్షన్లో ఓడిపోయినవే నీ పరిస్థితి ఏంది? ఇవాళ వచ్చి నువ్వు నా పార్టీ గురించి ఓడగొట్టాలే నువ్వు అని అల్టిమేటం మాకు ఇస్తావా? నీకు అల్టిమేటం ఇస్తాను. ఊళ్ళల్లో తిరుగు, ఇప్పుడు నువ్వు తిరుగు, నీ సంగతి అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలే కాదు, మొత్తం యావత్ మాదిగలు కూడా ఒకటవుతున్నారు. కృష్ణ మాదిగ కానీ ప్రవీణ్ కుమార్ గారు కానీ వీళ్ళని ఇద్దరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మిమ్మల్ని వాళ్ళతో తిట్టించి వాళ్ళ కోవర్ట్స్ లాగా వచ్చి మీరు ఈ పనులు చేస్తున్నారు మా జాతికి అర్థమైపోయింది. కాబట్టి కృష్ణ గారు చెప్పినంత మాత్రాన ఆయన మాటిని బెదిరిటోళ్ళుడు ఎవ్వరు లేరు. మేము కూడా రాటి తేలినాము. మేము దళిత బిడ్డనే, మేము మాదిగోల గుట్టినోళ్ళమే, అచ్చమైన మాదిగోళం. నువ్వు కాదో అవునో మాకు తెలియదు, ఎవరున్నారో మాకు తెలియదు. నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళు మాకు సంబంధం లేదు. నువ్వు నీ మీద అభిమానం ఎందుకు? మాకు ఉద్యమాన్ని తీసుకొచ్చి మాదిగ సమాజానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చినావు, అంతవరకే నువ్వు గౌరవం మాకు. అంతకు మించి నువ్వు మా పార్టీ విషయాల్లో జోక్యం చేసుకొని మా పార్టీకి అల్టిమేట్ ఇచ్చే లెవెల్లో నీకు ఆ లెవెల్లో దాని రుచి ఏందో, దాని పర్యావరణం ఏందో తెలంగాణ ఇచ్చి అమరవీరుల్లో నా దళిత బిడ్డలు ఉంటే ఏ రోజు మాట్లాడలేవి. నిన్న మొన్న వేరే పార్టీలు ఉన్నవాళ్ళు వాళ్ళకు వస్తే వాళ్ళని సర్టిఫికెట్లు ఇస్తున్నావా నువ్వు? మోడీ ఎంత గొప్పడు నీకు? ఆయననా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాలేదా? నువ్వు నీకు సపోర్ట్ చేయలేదా? రాజశేఖర రెడ్డి, సోనియా అమ్మ నీకు చేయలేదా? నీకు తెలంగాణ ఇచ్చినప్పుడు నీకు ముఖ్యమంత్రి ఇస్తాను, దళితులు ముఖ్యమంత్రి పెడతా అన్నప్పుడు నువ్వు చేస్తే మేము ఊరుకోలేదా? పోనీ అని 10 ఏళ్ళు చూస్తే ఇంకా ఇన్నాళ్ళు నీ చూడాలి. నీది నువ్వు ఎవరిని సపోర్ట్ చేసినావు? ఎవరికి ఇంటర్నల్గా సపోర్ట్ చేసినావు? ఎవరితో మాట్లాడుకుంటున్నావు? ఎప్పుడు ఎటు టర్న్ అవుతావు అని కూడా నీ వెనకాల వెళ్ళడానికి మేమేం గొర్రెలమా? లేదా నువ్వు చెప్తే వినడానికి మేము అంత మొత్తం నీకు రాసి ఇచ్చినామా? కేసీఆర్కి నేను రాసుకున్నా అనుకున్నాడు, ఆయన పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది? నీకందరూ మేము దళితులంతా రాసి ఇచ్చినామా? మాదిగ బిడ్డలమంతా, మాల సోదరులమంతా? ఇక్కడెక్కడ కాలేస్తావో తెలియదు, అక్కడెక్కడ కాలేస్తావో తెలియదు, ఎప్పుడు ఎవరి సైడ్ మాట్లాడతావో తెలియదు. ఎవరి గురించి మాట్లాడతావు నువ్వు? బీజేపీల గురించి మాట్లాడతావా? మను సిద్ధాంతాలను పెట్టి మాదిగ బిడ్డలు ఉసురు తీసుకొని నా జాతి బిడ్డలు అత్యాచారాన్ని రేపుకు గురైతే ఆ చట్టాన్ని సవరిస్తానన్న ఈ ప్రధానమంత్రి నీ గొప్పనా? నా బిడ్డలు చచ్చిపోతుంటే, రేపులు అవుతుంటే నువ్వు వాళ్ళని విడుదల చేయమని చెప్పే చట్టాన్ని సవరించే దాంట్లో నువ్వు పోతావా? ఈరోజు పూర భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకం చేస్తున్నారు. ఏంటి అని తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. 400 ఆయన చెప్పుకుంటూ 4 కూడా వస్తాయో రావో. ఇదే కిషన్ రెడ్డి ఖచ్చితంగా చెప్తున్నా, 4 ఉన్నారో 4 ఉన్నారో వాళ్ళందరూ పోతున్నారు. వాళ్ళు చాలా ప్రగల్భాలు పలిగే ఉత్తర కుమారుల కంటే వేస్ట్. 10 ఏళ్ళు నీ ప్రధానమంత్రి, నీ పార్టీ ఉంటే చిచ్చి ఇప్పటి వరకు నువ్వు ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఒక పార్టీని నిలబెట్టుకోలేని వీళ్ళు మమ్మల్ని గురించి మాట్లాడతారా? త్యాగాలు చేసే పార్టీ. మోడీ కుటుంబంలో ఎవడన్నా చచ్చాడా? వాళ్ళ ఇంట్లో ఎవడన్నా వీళ్ళ బీజేపీ నుంచి ఎవడన్నా చచ్చిండా? ఎప్పుడుంది బీజేపీ పార్టీ? ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు వచ్చింది? ఈరోజు ఆయన దేశానికి ఆయనకి ఏమైనా పర్సనల్ ఏమైనా చేసిండొచ్చేమో, అది కూడా తీస్తున్నాం మేము. నీ వెనకాల పడతాము. నీకేం లాభం చేసిండో, లేకపోతే నీ వెనకాల ఏం జరుగుతుందో, ఈ కుట్రల్లో ఎవరిని నువ్వు బక్రా చేస్తున్నావో మేమంతా కళ్ళు చేస్తున్నాము. అయిపోయింది మీ పని. నువ్వు మోడీని అనడమే నువ్వు పెద్ద తప్పు. రేపొద్దున మోడీ ఓడిపోతే యావత్ భారతదేశంలో ఉన్న మాదిగలకు అందరికీ ముక్కు నేలకు రాయాలి మీరంతా. కృష్ణ మాదిగ దానికి అతీతుడు కాడు. మోడీని మొక్కడం అంటే ఒక రాక్షసుని మొక్కడం. నువ్వు మనకు సంబంధించినంత వరకు ఏ రోజు కూడా మాట్లాడండి ఒక ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు అంటావా? అసైన్మెంట్లు ఆడిచ్చిన దేవతలు, ఈరోజు ఎస్సీలకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చిన దేవతలు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం అది. ఈరోజు వాళ్ళని పట్టుకున్నా మీరు మాట్లాడేది? నువ్వేం త్యాగాలు చేయించినవయ్యా? నీ త్యాగాలు ఎంతమంది నా బిడ్డలు చచ్చిపోయారయ్యా? ఎంతమంది మీద కేసులు తీపిచ్చినవయ్యా నువ్వు? కృష్ణన్న చాలా మాట్లాడుతున్నాను. నేను ఒక్కదాన్ని చాలు నీ ఆడబిడ్డని. నేను
నా పేరు చెప్పడం, నా మా గురించి మాట్లాడకపోవడం, నీకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేస్తావా? చెయ్యి ఎన్ని రోజులు నడుస్తుందో చూస్తాం. 4 రోజులే అందరిది. ఈ ఎలక్షన్ అవ్వనియండి, తర్వాత మీ సంగతి. జనాలు ఊర్లో తిరగనియకపోతే చూడు, మిమ్మల్ని బీజేపీని తరిమి కొడతారు. అట్లాగే ఇలాంటి చేసే ద్రోహులను కూడా తరిమెట్టే రోజు వస్తుంది. కేటీఆర్ మాట్లాడుతూ ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ రాదు వచ్చే ఎన్నికల్లో, సో అప్పుడు మీ మాత్రం బీఆర్ఎస్ చక్రం తిప్పుతుంది, 10 నుండి 12 స్థానాలు మాత్రం మాకు ఇవ్వాలని ప్రజలను కోరారు. అసలు అనడానికి ఎట్లా నోరు వస్తుందండి? చిచ్చి నా తమ్ముడు కేటీఆర్ తెలంగాణ లెవెల్లో ఉండి నీ అయ్యా నువ్వు చేసిన పాపాల పుట్టలో మీరు మొన్న కూడా గిదే ప్రగల్భాలు పలికినావు తమ్ముడు కేటీఆర్. తెలంగాణ అక్కను మాట్లాడుతున్నా, నువ్వు చెప్పేది ఏవి జోష్యాలు కాదని నీ రిజల్ట్లే తెలిసిపోయినాయి. నీ అయ్యకు నీకే నేను ముఖ్యమంత్రిని చేస్తానంటే చేసుకోలేకపోయినావు. నువ్వు చేసిన ఈ లిక్కర్లో కానీ లేకపోతే మాఫియా సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్లో నువ్వు ఉన్నావు. నువ్వే ఒప్పుకున్నావు కదా, అవును కొన్ని చేసినాంలే అని అన్నావా లేదా? ఇప్పుడు నిన్ను గెలిపించి 10 గెలిపిస్తాము మేము, ఎట్లాగైనా చక్రం మా తిప్పేది. ముందు నువ్వు చూసుకొని సంగతి. ఆడ 4 రూమ్లు రెడీ అవుతున్నాయి. నీది నెక్స్ట్ సీటు నీదే, ఆ తర్వాత మీ అయ్యది, ఆ తర్వాత మీ బావది, మీ మామది, మీ బావమరిది, అందరూ వస్తారు. మామూలు ఉందనుకున్నావా ఇది నెట్వర్క్? ఒక ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి గారిని చంపాలని కుట్రబట్టి ఆ పోలీసు వాళ్ళని వాడుకొని బ్లాక్మెయిల్ చేపించి వాళ్ళతో గారిని చంపాలని కుట్ర జరిగిందా? 100% ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇంకా జరగడమే కాకుండా ఆయన మూమెంట్ రెక్కి పెడుతున్నారు. ఆ ట్యాపింగ్ లోపల ప్రతిదీ వెనకాల ఫాలో అవుతున్నారు. ఆయనకు అంత బాగా నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని భయపెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు కూడా ఆ యంత్రాంగంలో వాళ్ళు లోపలేస్తే వాళ్ళన్నీ బయట పెడుతున్నారు, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆయనకు కూడా ప్రాణానికి కూడా రిస్క్ ఉంది. రేపొద్దున మా రేవంత్ రెడ్డి గారి గాని మీద ఎవడైనా చేయి వేసినా మీరే బాధ్యత, దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరు కలిసి దొంగలు కాబట్టే మొన్నటి దాకా కవితమ్మను అరెస్ట్ చేయకపోయినారు కాబట్టే దానికి అదే పెద్ద సాక్ష్యం. కాబట్టి దయచేసి ప్రజలు ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. వీళ్లకు ఒక్కరిని గెలిపించిన ఈ దేశంలో, అక్కడ మోడీని గెలిపించిన ఈ దేశం నాశనం అయిపోతుంది. మోడీ ఆల్రెడీ అమ్మేసిండు, అన్ని సంస్థలు అమ్మేసిండు. ఇక ఈయన విదేశాలు తిరుగుకుంటా ఏ విదేశాలలో ఎవరితో ఉంటాడో మనకు తెలియదు. ఇక్కడ ప్రధానమంత్రి అయి ఇక్కడున్న రైతులను తొక్కిపించిండు. ఇప్పుడు మన యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆడబిడ్డలు ఆడ ధర్నాలు చేస్తుంటే మాట్లాడు, మణిపూర్లో బట్టలు లేకుండా దిప్పుతుంటే ఒకరోజు మాట్లాడు. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రులు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇలాంటి దేశ దరిద్రమైన ప్రధానమంత్రి మనకు ఉండడం అవసరమా? రాముడు ఎప్పుడో ఉన్న రాముని తీసుకొచ్చి సిగ్గు లేకుండా అక్షంతల మంచి ఓట్లు ఆడేటోళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం రా నాయన. ఈ రకం కూడా దేవుళ్ళు అక్షంతలు పంచుకొని ఓట్లాడే రాజకీయాలు తీసుకొచ్చినారంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామా? రాముని ఓడగొడతారా మీరు? ఊరగొట్టండి. ఒక్కడ ఓడిపోయినా రాముడు ఓడిపోయినట్టే, అవునా? చూద్దాం. మేము కూడా సవాలు ఇస్తున్నాము. రాముడా కృష్ణుడా ఏ దేవుడా మేము డిసైడ్ చేసుకోవాలి, నువ్వెవడు డిసైడ్ చేయడానికి. సో దీని గురించి మేము లౌకికంగా ఉన్నాము, సెక్యులర్గా ఉన్నాము, భాయిచారాలో ఉంటాం, అంతే. తెలంగాణ రైతు అంటూ కిషన్ రెడ్డి గారు ధర్నా చేయబోతున్నారు 15వ తారీఖు. సో రాష్ట్రంలో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కూడా వారు నిరసన వ్యక్తం. ఇప్పటిదాకా ఏడున్నాడు కిషన్ రెడ్డి? ఏ గడ్డి వీకిండ్రు బీజేపీలు? ఏ గడ్డి వీకిరయ్యా? ఎండిపోయిన గడ్డి కొనిపించిండు. వీళ్ళు అయ్యా గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే నీ అయ్యా ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? ఇప్పుడు పొలాలలో పోయి రైతుల కోసం ధర్నాలు చేస్తారా? లేకపోతే నువ్వు ఆయన కేసీఆర్తో ఇంటర్నల్ ఉన్నావు కాబట్టి నువ్వేడనయ్యా చేసింది? ఇప్పుడు కేటీఆర్ తిరుగుతుంటే ఈయన ఒక పంచాయతీలు పెడతాడంట. ఈయన వెనకాలంటే ఇప్పుడు ఈ దొంగలు ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా లాబీ ఎవరు? బీఆర్ఎస్ బీజేపీ ఇంకా దోస్తానే నడుస్తుంది. ఇప్పుడు పెడుతున్నాడంట. ఆయన చేస్తే రైతులంతా వచ్చేస్తారంట. అవును, మరి నువ్వు అంత కారేటట్టు ప్రాజెక్టులు కడితివి, ఇప్పుడు అది ఇప్పమంటున్నావు. ఇప్పితే రేపు వస్తే మరి ఎట్లా? ఒక పని చేద్దాం, దీనికి ఒక మంచి సొల్యూషన్ చెప్తా. నువ్వు, మీ అయ్యా, హరీష్ రావు, కేటీఆర్, ఇంకెవరు ఉన్నారబ్బా, ఆయన బాబా సంతోష్, ఈ 5గురు ముందు నిలబెడదాం. ఆ వాటర్ని వదులుదాం. ఆయన అన్నట్టు వాటర్ని వదిలేస్తాం. అవి ఫస్ట్ మీ దరిద్రం, మీరు అవి బతికితే మీరు బతుకుతారు, లేకపోతే అందులో పోయి కుట్టుకపోతారు. ఇది నేను ఛాలెంజ్ ఇస్తున్నా. రమ్మనండి. ఆ నీళ్ళు వదిలితే రైతులకు ఏమవుతుంది? ఒక్క చుక్క నీళ్ళు లేకుండా వర్షాలు పడుతున్నాయి కదా. దేవుడు ఉన్నాడు, మాకు మంచితనం ఉంది. మీ దుర్మార్గంగా మీరు ఏం చెప్పించినారో, ఎలక్ట్రిసిటీ దాంట్లో బిల్లులలో ఎన్ని కోట్లు సంపాదించినారో మాకు అన్నీ తెలిసిన ఆయన. కాబట్టి ఇవన్నీ కథలు పడకండి, మానేయండిగా. నువ్వు గెలుచుడు కాదు కదా, ఉన్న 4 కదా, 2 ఉన్నాయా 3 ఉన్నాయా? పాపం శ్రీహరి గారిని చూడు, ఆయనను చూడండి. అట్లాగే రాజయ్యని చూడండి, ఆయన కథ ఏంది? రా 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 అంటే ఆయన తన్నేసినోడు కూడా నేను రా అని చెప్పి తన్నిండ్రు, మూతి మీద తన్నుతున్నారు. ఎవడన్నా ఎంపీగా నిలబడతా అంటున్నారా? పరిస్థితి ఏంది? ముందు నువ్వు మాతో ఛాలెంజా?
ఈయన బీజేపీ వాళ్ళతోటి ఈయన వచ్చి ధర్నా కూర్చుంటాడు రైతులకి. మరి ఇన్ని రోజులు ఫసల్ బీమా ఎందుకో పని చేయించుకోలేదు, ముఖ్యమంత్రితో ఎందుకో పాటింపజేయలేదు. ఏడున్నావు కిషన్ రెడ్డి? ఏం చేస్తున్నావు? బొట్టులు పెట్టుకొని బోనాలు పెట్టుకొని గుడులు మసీదులలో తిరుగుమని చెప్పుకుంటా కార్యకర్తలను పిచ్చోళ్ళని చేస్తున్నావు ఇప్పటిదాకా. నువ్వు ఎస్సీసీలో పోయి ఎప్పుడైనా మీటింగ్ పెట్టినావా? ఏ కార్యకర్త చచ్చిపోతే వాళ్ళ ఇంటికి పోయినావా? ఏ లెవెల్ ఉన్నావు నువ్వు? అమరవీరుల స్తూపం దగ్గర నువ్వు ఏమైనా కట్టించినావా? ఎవరికి నివాళులు అర్పించినావు? నువ్వు చాలా మాట్లాడుతున్నావు రైతుల గురించి. నీ ప్రధానమంత్రి ఎంత చేసిండు రైతులకి? సంపిపించిండు కదా. మరి నిన్నేం చేయాలో బొంద పెట్టాలన్నా మిమ్మల్ని? చెప్పండి. ఇప్పటికి ఆల్రెడీ బొందబెట్టుడు స్టార్ట్ అయిపోయింది. హర్యానా అక్కడ పంజాబు అంతటా జెండాలు కనబడితే కాలబెడుతున్నారు రైతులు. మీ పని చేసేది ఆ రైతులే. జై జవాన్ జై కిసాన్. ఆఖరి జవాన్లు కూడా ప్రైవేట్ వాళ్ళని పెట్టేసి అది కూడా ఆ వ్యవస్థను కూడా నాశనం చేసినాం, అన్నీ అమ్మేసినాం. మేడం, మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందా, లేకపోతే 2 పార్టీల మధ్య పోటీ ఉందా? సో కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపవాలి? 3 పార్టీలు ఎవడు దొంగో ఎవడు అనేది ఆల్రెడీ అర్థమైపోయింది. మేము ప్రజలకు చేసిన మేలునే చెప్తాము, అన్యాయాన్ని చెప్తాము. మాకు పోటీ అసలు నిజంగా చూస్తే ఎవడూ లేడు. ఎందుకంటే అది ఖాళీ అయిపోయింది బీఆర్ఎస్. ఇక బీజేపీ ఉన్నది ఆ 4 కాపాడుకోనికి రావాలి. ఆ మోడీ గెలిచేది లేదు, సచ్చేది లేదు. 400 అంటున్నాడు. అగిలీ సర్కార్ ఆయంగే 400 అంటున్నాడు. ఏడొస్తో 400? ఆ 0 పక్కన తీసి పెట్టుకోమని చెప్తున్నాం మేము. ఇటు 4 ఆ 4 కూడా ఈ టెలిఫోన్ దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు, సపోర్ట్ చేసిండ్రు కాబట్టి. ఆ పెగాసెస్ అని అక్కడ సెంట్రల్లో చేసిన మోడీ కూడా ఉన్నట్టు ఇక్కడ కేసీఆర్ సపోర్ట్ చేసినాడు కాబట్టి ఈ 2 బయటపడతాయి. అప్పుడు ఇద్దరు పోయి మంచిగా అలాయ్ బలాయ్ తీసుకొని సెంట్రల్లో నువ్వు జైల్లో ఉండు, లేకపోతే అందరు కలిసి తిహార్ జైల్లో ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇది మాజీ మంత్రి పుష్పలీల గారు ప్రధాని చెప్తుంది. సో తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో మాత్రం అసలు తమకు పోటీనే లేదు. ఇక దేశంలో కూడా ఇక బీజేపీ గెలిచేదే లేదు. కాంగ్రెస్ ఇటు దేశంలో ఇండియా కూటమి, అలాగే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ గణనీయమైన స్థానాలు సంపాదించుకుంటుంది. బీజేపీ అలాగే బీఆర్ఎస్ 2 ఒకటే. అవి వారి బంధం చూస్తేనే అర్థమైపోతుందని చెప్పారు. మరోవైపు మందకృష్ణపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు మందకృష్ణకు లేదు. త్వరలో నేను ఇంకా మరింత విషయంగా ఇలాంటి విషయాలు చాలా మందకృష్ణ ఎలాంటి విషయాలు ఉన్నాయో దానిపై తప్పకుండా ముందడుగేస్తా, చాలా విషయాలు కూడా బయట పెడతాను కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ సంతోష్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.